మేడం మరి ఇప్పుడు ఖమ్మంలో పేదవాళ్ళు ఎన్నో కూల్చేస్తున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? ఏమండి ఎక్కడ పేదవాళ్ళ ఇల్లులు కూల్చినా మనం దాన్ని హర్షించి ఇది మంచి పని అయిందని అనకూడదండి. ఎవరైనా పేదవాళ్ళు పేదవాళ్ళే. ఇక్కడ రోహింగ్యాలకి ఇక్కడ ఇల్లులు కట్టించి ఇక్కడ 30,000 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టారు. అక్కడ పేదవాళ్ళ ఇల్లులు కూల్చేస్తారు. వీళ్ళ ఇల్లులు కూల్చరు ఫస్ట్. వీళ్ళ ఇల్లులు తీయండి అయ్యా ఫస్ట్ మీరు. ఇక్కడ హైదరాబాద్ ప్రక్షాళన చేయండి. ఖమ్మం దాకా ఎందుకు వెళ్తారు? తర్వాత ఇంకా మూసి ప్రక్షాళన అంటారు, ఇంకోటి అంటారు. మీరు చేయాల్సింది చేయకుండా వేరేవన్నీ చేస్తే ఎట్లా? మీరు చేయాల్సింది ఇక్కడ రోహింగ్యాలను తరమండి. ఎన్నిసార్లు ఇందాక చెప్పారుగా వినతి పత్రాలు ఎన్నిసార్లు ఇచ్చారని. ఒక్కసారైనా వాళ్ళకి ఏమైనా విలువిచ్చారా? మరి అలాంటివి చేయాల్సిన ప్రభుత్వం చేస్తే మిగిలినవన్నీ అవుతాయి. జరగాలి ఫస్ట్. బూర్కా వేసుకున్న ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా మన భారతదేశంలో? ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఈ క్వశ్చన్ నువ్వు నేను ఉండవు. అప్పుడు కూడా ఈ వీడియో ఉంటది, మీడియా కనిపిస్తుంది. అప్పుడు కూడా అవ్వదు. రాసి పెట్టుకో. కరెక్ట్ కళ్యాణ్ అసలు ఎవరికి వ్యతిరేకం అంటే ఏం చెప్తారు మేడం? దొంగలకి వ్యతిరేకం, ధర్మ ద్రోహులకు వ్యతిరేకం, అంతే. నేను ఎవరికి వ్యతిరేకం అంటే ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆడికి వ్యతిరేకం. ఆడు ఏ రూపంలో ఉన్నా, ఆడు ఏ రిలీజియన్ ఉన్నా ఆడికి వ్యతిరేకమే. నేను ఆడు నా హిందువైనా వ్యతిరేకమే, నా హిందువులైనా పట్టుకుంటాను. నేను చూస్తున్నారుగా మీరు, హిందువులు కూడా వదలట్లే. క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా పట్టుకుంటారు. ధర్మ ద్రోహం దేశ ద్రోహం చేసేవాడు ఎవడైనా సరే, ఎవడైనా అంతే. ఇట్లాంటి ధర్మాలకు మీరు పాల్పడుతుంటే మీ మీద దాడులు జరుగుతాయి. జరుగుతాయి మరి అవన్నీ జరిగితేనే కదా. ఇప్పుడు మనం చేస్తున్నాం, కరెక్ట్ పని చేస్తే ఆడి కోపం వస్తుంది. కోపం వస్తే అప్పుడు నాకు దాడి చేస్తాడు. చేస్తాడు భయపడతావా? పోతే పోతాం ఇంతే. భయం అన్నది ఉంటే రాకూడదు. భయం అనేది ఉంటే లోపల రాకూడదు. వచ్చినప్పుడు భయపడాలి.